అయ్యా చిన్న హీరో గారు, మీరు క్రియేట్ చేసే విధ్వంసం ఎలా ఉందో తెలుసా? అలలిక కదలక భయపడలే, క్షణ క్షణం ఒక తల తెగిపడలే, ప్రళయము ఎదురుగా నిలబడలే, మేటి దాటికి లోకం హడలే. ఈ రేంజ్ లో ఉందండి. ఎప్పటి వరకు యుఎస్ఏలో ఓజీ సినిమాకి సంబంధించి అక్షరాల 40,000 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. నిజంగా ఇదైతే ఫినామినల్ అనే చెప్పాలి. టోటల్ గా 1.16 మిలియన్ గ్రాస్ అయితే ప్రీ సేల్స్ లో అయితే ఓజీ సినిమా అయితే క్రాస్ అయింది. యాక్చువల్ గా ఈ నెంబర్ ఇంకా ఎక్కువ ఉండాలి. ఇంకా ఏఎంసీ చైన్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇంకొక 1 వీక్ లో ఏఎంసీ చైన్ ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ చైన్ కొన్ని లొకేషన్స్ కూడా ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ చేసిన తర్వాత బిగ్ జంప్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా మన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు కదా, మన ఇమ్రాన్ హష్మి గారిది అలాగే మన పవన్ కళ్యాణ్ గారిది. అయితే ఆ గ్లిమ్స్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైతే ఉందో గన్స్ అండ్ రోసెస్ అన్నమాట దాని పేరు. ఆ సాంగ్ 4 నిమిషాల 14 సెకండ్స్ అయితే ఉంటదంట. నిజంగా ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందంట ఫుల్ సాంగ్. ఇంకా ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఓజీ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్స్ అయితే లైన్ లో అయితే ఉంటాయి. కాబట్టి ఇంకొక 2 రోజులు అయితే వెయిట్ చేయండి. ఇంకొక కొత్త అప్డేట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్ గానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఒక స్టిల్ అయితే రిలీజ్ చేశారు కదా, అదొక సాంగ్ లోని స్టిల్ అనమాట. ఆ సాంగ్ కూడా ఒక 2 వీక్స్ బ్యాకే అదైతే షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది. ఆ సాంగ్ గురించి మన దేవిశ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ పాటలో డాన్స్ అయితే వేశారంట. ఇంకా షూట్ అయిపోయిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి అయితే వెళ్లి పవన్ కళ్యాణ్ గారు అదరగొట్టేసో దేవి, చాలా రోజుల తర్వాత డాన్స్ వేయాలనే కోరిక కలిగించావని ఆయన అయితే ఆ సాంగ్ షూటింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా ఎనర్జెటిక్ అయితే పూర్తి చేశారంట. నిజంగా ఈ సాంగ్ గురించి టాక్ అయితే మామూలుగా లేదనమాట. ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజున రీసౌండ్ అయితే చాలా గట్టిగా రాబోతుందని ఇండస్ట్రీ సర్కిల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం వాళ్ళు హైప్ ఇచ్చినంత రేంజ్ లో ఆ సాంగ్ ఉంటుందో లేదో. ఓజీ సినిమా మ్యానియా అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మ్యానియా అయితే స్టార్ట్ అయితే అనమాట. అప్పుడైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి అదనమాట మ్యాటర్. కొద్దిగా ఫేస్ అయితే స్లో అయినట్టు అయితే అనిపిస్తుంది కదా, కానీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే మీకైతే అలా అనిపించదు. ఆ ఛాన్సే ఉండదు అనమాట. స్కై ఇస్ ద లిమిట్. ఇంకంతే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్